ओम शांति। ఓం శాంతి. गुड आफ्टरनून। గుడ్ ఆఫ్టర్నూన్. आज की मुरली में ఈ రోజు మురళిలో बाप दादा ने బాప్ దాదా अपने बच्चों को తమ పిల్లలకు बाप समान बनने का తండ్రితో సమానంగా తయారవ్వడానికి विधि बताई है। విధిని చెప్పారు. समय के अनुसार సమయం అనుసారంగా आपका पुरुषार्थ, మీ పురుషార్థము, सेवा సేవ कैसे बेहद में होना चाहिए, ఎలా అనంతంగా జరగాలో ये बाबा ने मुरली में कहा है। ఇవి బాబా ఈ మురళిలో చెప్పారు. हर बच्चे को ప్రతి పిల్లవాడికి ये संकल्प है, ఈ సంకల్పం అయితే कि बाप समान बनना है। ప్రతి ఒక్కళ్ళకి ఈ సంకల్పం ఉంది, తండ్రితో సమానంగా తయారవ్వాలని చెప్పి. लेकिन కానీ लक्ष्य के अनुसार लक्षण भी तो चाहिए ना। ఆ లక్ష్యం అనుసారంగా లక్షణాలు కూడా కావాలి కదా. लौकिक में भी లౌకికుల్లో కూడా कोई पोस्ट एंड पोजीशन रहता है। ఎవరికో మంచి మంచి పోస్ట్ అండ్ పొజిషన్ లో ఉంటారు. पुलिस डिपार्टमेंट में ज्वाइन होते हैं, मिलिट्री में ज्वाइन होते हैं। పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే మిలిటరీ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వచ్చు. उसमें भी जो हाईएस्ट पोजीशन है ना, అందులో కూడా చాలా ఉన్నత స్థానాలు ఉంటాయి కదా. उसमें जाने का हर एक को इच्छा रहता है। అయితే ఆ ఉన్నత స్థానంలోకి, ఉన్నత పొజిషన్ లోకి వెళ్ళాలని ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తుంది. लेकिन सभी लोग जा नहीं सकते हैं। కానీ ప్రతి ఒక్కళ్ళు అందరూ వెళ్ళలేరు కదా. जो आत्मा को प्रमोशन मिलता ही जाता है, ఏ ఆత్మకైతే ప్రమోషన్ అలా దొరుకుతూ ఉంటుందో उसके अनुसार उनको सैलरी भी बढ़ता है, जिम्मेदारी भी बढ़ता है। దాని అనుసారంగా ఆ ఆత్మకి సాలరీ అంటే జీతము పెరుగుతుంది, అలాగే అక్కడ రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. उसके साथ उनको बैड्ज भी मिलता है। దాంతో పాటు వాళ్ళకి బ్యాడ్జ్ కూడా దొరుకుతుంది. उसके साथ में उनका मान भी बढ़ता है। అయితే దాని అనుసారంగా వాళ్ళకి గౌరవం కూడా పెరుగుతుంది. लेकिन वो प्रमोशन कौन देता है? అయితే ఆ ప్రమోషన్ ఎవరిస్తారు? जिनको एबिलिटी है, ఎవరికైతే ఎవరికైతే ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, ఎవరైతే అది చెయ్యగలరో, अनुभव है, అనుభవం ఉందో उनको ही गवर्नमेंट उनको प्रमोशन देती है। వాళ్ళకే గవర్నమెంట్ ఆ ప్రమోషన్ ఇస్తుంది. जब हाईएस्ट लेवल में पहुंचते हैं, ఉన్నత స్థానంలోకి వెళ్ళినప్పుడు नीचे का सारा पोजीशन का अनुभव उनके पास रहता है, क्योंकि वो सभी पास करके ऊपर गए हैं। వాళ్ళు ఉన్నత స్థానంలోకి వెళ్ళినప్పుడు కింద 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 పదవులు ఉంటాయి కదా, ఆ అన్నిటిలోనే వాళ్ళకి గ్రిప్ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళు ఆ, ఆ, దాటుకుని వెళ్ళారు కాబట్టి. ऐसे ही అలాగే ये भी ईश्वरीय गवर्नमेंट है। ఇక్కడ ఇది కూడా ఈశ్వరీయ ప్రభుత్వం. हम सभी इस ईश्वरीय गवर्नमेंट के कौन है? योद्धे हैं। इस ईश्वरीय गवर्नमेंट के हम योद्धे हैं, माना यहाँ మనం मिलिट्री वाले हैं हम। మనము ఈ ఈశ్వరీయ గవర్నమెంట్ యొక్క మిలిటరీ వాళ్ళం అన్నమాట. तो हम भी जानते हैं कि हम भी बाप समान बने। మనకి కూడా తెలుసు, మనం కూడా తండ్రితో సమానంగా అవ్వాలని అనుకుంటూ ఉంటాం. लेकिन కానీ बाबा ने जो पुरुषार्थ बताया, బాబా ఏ పురుషార్థం అయితే చెప్పారో, जो सेवा बताई, ఏ సేవ అయితే చెప్పారో सब कुछ करने का हमारे पास कैपेबिलिटी एंड एक्सपीरियंस है। అవన్నీ బాబా ఏం చెప్పారో అవన్నీ చేయడానికి మనలో ఆ కేపబిలిటీ ఉందా? बाबा ने सारे सेवा के लिए मुझे यूज किया है। బాబా మనని ఆ సేవ అంతా చేయడానికి మన ఉపయోగించుకున్నారా? अभी बाबा कहेगा तुरंत स्थूल सेवा करो, 1 सेकंड में रेडी होना चाहिए। బాబా ఇప్పుడు చెప్తారు, మీరు స్థూల సేవ చెయ్యండి అని, వెంటనే స్థూల సేవ చెయ్యండి అని. మీరు వెంటనే ఒక్క సెకండ్ లో రెడీ అయిపోవాలి ఆ స్థూల సేవ చేయడానికి. ऐसा नहीं कि नहीं नहीं मैं तो स्पीकर हूं, हम क्यों स्थूल सेवा करें, ऐसे क्वेश्चन मार्क नहीं आना चाहिए। అలా కాదు, నేను స్పీకర్ని, నేను స్థూల సేవ చెయ్యలేను అని చెప్పి వెంటనే అలా చెయ్యాలా అన్న క్వశ్చన్ మార్క్ రాకూడదు. हाँ, स्थूल सेवा कर रहे हैं, तुरंत बाबा कहेगा तुरंत भाषण करो, ज्ञान सुनाओ, 1 सेकंड में रेडी होना चाहिए। ఈ స్థూల సేవ చేసిన వెంటనే బాబా మీరు భాషణ చేయండి అన్న వెంటనే మీరు వెంటనే అక్కడ జ్ఞానం వినిపించాలి. मनसा सेवा भी करना है, అలాగే మనసా సేవ కూడా చెయ్యాలి.
कर्मणा सेवा भी करना है, కర్మణ సేవ కూడా చేయాలి. कभी कभी मौन में चुप भी बैठना है। అప్పుడప్పుడు మౌనంగా కూడా కూర్చోవాలి. तो ऐसे కాబట్టి ఇలా समय के अनुसार సమయం అనుసారంగా बाबा जैसे चाहता है బాబా ఎలా అయితే కోరుకుంటున్నారో ऐसे सेवा करने के लिए आप सभी लोग रेडी हो? అలా సేవ చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? सारे फील्ड में एक्सपीरियंस है? అన్ని ఫీల్డ్స్ లోనూ మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? आपके सामने नया लोग भी आ सकते हैं, सीनियर लोग भी आ सकते हैं, उनके अनुसार क्लास देने के लिए आपके पास अनुभव है? మీ దగ్గరికి కొత్త వాళ్ళు రావచ్చు, లేకపోతే సీనియర్ వాళ్ళు రావచ్చు. అయితే వాళ్ళందరికీ క్లాస్ చేయడానికి మీకు అనుభవం ఉందా? ऐसे बाप दादा ने ఇలా బాప్దాదా आपको मेडल दिया है, మీకు ఇలా బాప్దాదా మీకు మెడల్ ఇచ్చారా? सर्टिफिकेट है आपके पास? మీ దగ్గర సర్టిఫికేట్ ఉందా? वो क्या है? అది ఏంటి? स्वमान। అవి ఏంటంటే స్వమానము. जितना पुरुषार्थ के लिए మీరు ఎంత పురుషార్థం గురించి आप नहीं, जितना पुरुषार्थ के लिए सेवा के लिए बाबा आपको यूज करेगा, ఎంత పురుషార్థం గురించి ఎంత సేవ గురించి బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటారో उतना आपका स्वमान बढ़ता है। అంత మీ స్వమానం పెరుగుతుంది. फॉर एग्जाम्पल, ఉదాహరణకు एक छोटे बच्चों को माँ क्या करती है, वाइट कपड़े पहनाकर बहुत अच्छा सुंदर बनाकर क्लीन करके स्कूल भेजती। చిన్న పిల్లవాడిని ఏం చేస్తుంది అమ్మ? చాలా బాగా స్నానం చేయించి చాలా మంచి తెల్లని వస్త్రాలు వేసి మంచి బట్టలు వేసి పంపిస్తుంది స్కూల్ కి. हाँ, शाम में घर आते ही बच्चा कैसा रहता है? సాయంత్రం ఇంటికి వస్తేనే పిల్లవాడు ఎలా ఉంటాడు? माँ को ही डाउट आता है, मैंने वाइट कपड़े पहनकर भेजा था क्या, वो कपड़ा तो इतना गंदा हुआ रहता है, कलर ही मालूम नहीं पड़ता है। ఆ అమ్మకి ఆ పిల్లవాడిని చూసిన వెంటనే ఎంత డౌట్ వస్తుందంటే నేనే ఈ పిల్లవాడికి తెల్లని వస్త్రాలు వేసి పంపించానా అని. ఎందుకంటే అంత మురికిగా తయారు చేసుకుని వస్తాడు, అందులో తెల్లది కనిపించదు, తెలుపు. इतना मट्टी में मिलकर किचड़ा में मिलकर मेरा बेटा है कि यही डाउट आने लगता है माँ को। ఎంత చెత్తలోని మురికిలోని వెళ్ళొస్తాడు అంటే ఈ పిల్లవాడు నా పిల్లవాడేనా అన్న డౌట్ వస్తుంది అమ్మకి. उसके बाद माँ क्या करती है? దాని తర్వాత అమ్మ ఏం చేస్తుంది? उसको क्लीन करती है, ఆ పిల్లవాడిని శుభ్రం చేస్తుంది బాగా. क्लीन कपड़ा डालती है, తర్వాత శుభ్రమైన దుస్తులు ధరింపచేస్తుంది, भोजन खिलाती है। భోజనం తినిపిస్తుంది. ट्रीटमेंट किसने दिया? అయితే ఈ ట్రీట్మెంట్ అంతా ఎవరిచ్చారు? माँ ने दिया। అమ్మ ఇచ్చింది. किसके ऊपर दिया? ఎవరి మీదకి ఇచ్చింది? ఎవరికి ఇచ్చింది? बच्चों के शरीर के ऊपर, कपड़े के ऊपर दिया। ఆ పిల్లవాడి శరీరం మీద మరియు దుస్తుల మీద ఇచ్చింది. तो वो ट्रीटमेंट के बाद उसका मान बढ़ा कि नहीं बढ़ा? అయితే అలా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయి గౌరవం పెరిగిందా పెరగలేదా? उसका कारण कौन बन गए? దానికి కారణం ఎవరు? माँ बन गई ना। అమ్మే కదా కారణం. गंदगी तो बच्चे ने किया था, మురికి అయితే పిల్లవాడే చేసుకుని వచ్చాడు. लेकिन माँ मान बढ़ा है माँ के कारण। కానీ ఆ అబ్బాయికి గౌరవం పెరిగింది అమ్మ వల్ల. ऐसे ही అలాగే बाप दादा ने బాప్ దాదా हमको इतना क्लीन करके परमधाम में भेजे थे। బాప్ దాదా మిమ్మల్ని అలాగే బాప్ దాదా మిమ్మల్ని ఇంత క్లీన్ గా స్వచ్ఛంగా తయారు చేసి మిమ్మల్ని పరంధామానికి పంపించారు. उसके बाद समय के अनुसार सतयुग त्रेता युग में आपको नीचे भेजा गया। ఆ తర్వాత సమయం అనుసారంగా మిమ్మల్ని సత్యయుగము త్రేతాయుగంలోకి పంపించారు. उसके बाद जब संगम युग में भगवान के आगे आ गए, भगवान को डाउट हो गया, ये मेरा ही बच्चे हैं क्या? అయితే ఆ తర్వాత సంగమయుగంలో భగవంతుని ఎదురుగా వచ్చిన తర్వాత భగవంతుడికే అనుమానం వచ్చింది, వీళ్ళు నా పిల్లలేనా అని చెప్పి. उस दिन की बात, ఆ రోజు తర్వాత నుంచి बाबा को पहचानने की बात, బాబాని గుర్తించిన తర్వాత आज तक ఈ రోజు వరకు बाप दादा ने బాప్ దాదా हमारे ऊपर ट्रीटमेंट दिया। మన మీద ట్రీట్మెంట్ ఇచ్చారు. भले पुरुषार्थ के रूप में, भले सेवा के रूप में, भले तपस्या के रूप में। అక్కడ ట్రీట్మెంట్ పురుషార్థం రూపంలో అవ్వచ్చు, లేకపోతే సేవ రూపంలో అవ్వచ్చు, లేకపోతే తపస్సు రూపంలో అవ్వచ్చు, మనకి ట్రీట్మెంట్ ఇచ్చారు. उसके आधार पर हमारा मान बढ़ गया। అయితే దాని ఆధారంగా మన గౌరవం పెరిగింది. बाबा ने हमको ज्ञान दिया, బాబా మనకి జ్ఞానాన్ని ఇచ్చారు, शक्तियां दी, శక్తులను ఇచ్చారు, विशेषता दिया, విశేషతలను ఇచ్చారు.
गुण दिया। గుణాలను ఇచ్చారు. ये सभी बाबा का जायदाद है ना। ఇవన్నీ కూడా బాబా ఆస్తులే కదా. इससे आत्मा का मान बढ़ा। దీంతో ఆత్మ యొక్క గౌరవం పెరిగింది. आज भी योगेश भाई को आप क्यों रिस्पेक्ट देते हो? ఈ రోజు కూడా మీరు యోగేష్ భాయ్కి ఎందుకు గౌరవిస్తారు? भगवान की शक्ति के कारण है ना। यहाँ योगेश भाई का पर्सनल कुछ भी नहीं है। ఇక్కడ ఇక్కడ యోగేష్ భాయ్ పర్సనల్ గా ఏమీ లేదు. ఇక్కడ యోగేష్ భాయ్ గౌరవం భగవంతుడి వల్ల ఇస్తున్నారు. तो हमारा जो मान बढ़ा है भगवान के कारण। ఇక్కడ యోగేష్ భాయ్ది గౌరవం ఎట్లా పెరిగింది? భగవంతుడి కారణంగా. अभी बाबा पूछ रहा है, అయితే ఇప్పుడు బాబా అడుగుతున్నారు, आज मैं चारों ओर के ఈ రోజు నేను నలువైపులా ఉన్న सर्व समानधारी बच्चों को देख रहा हूँ। సర్వ సమానధారి పిల్లల్ని చూస్తున్నాను. सारे विशेषताएं, మొత్తం అన్ని విశేషతలు, सारे गुण, అన్ని గుణాలు, सारे अनुभव అన్ని అనుభవాలు जिन आत्मा के पास में है, ఏ ఆత్మ యొక్క దగ్గర ఉన్నాయో सर्व अस्त्र शस्त्र भी रहना चाहिए। అక్కడ వాళ్ళకి సర్వ అస్త్ర శస్త్రాలు కూడా ఉండాలి. वो धारण करना चाहिए। ఆ అస్త్ర శస్త్రాలు కూడా ధారణ చేయాలి. जैसे माताओं के पास अपने कपाट में बहुत कुछ आइटम रहता है। ఎలా అంటే ఆ మాత దగ్గర వాళ్ళ బీరువాలో ఏముంటుంది, చాలా ఐటమ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. हेयर डाई रहता है और लिपस्टिक रहता है और गहने रहता है। तो वो सभी बीरो वो कपाट में रखने का नहीं, आपको पहनना है। వాళ్ళ దగ్గర లిప్స్టిక్ ఉంటుంది, హెయిర్ డై ఉంటుంది, అలా చాలా రకాలు ఉంటాయి. వాళ్ళు అవన్నీ అందులో అక్కడ అల్మారాలో పెట్టుకోకూడదు, వాళ్ళని ధరించాలి. तभी तो आप सुंदर दिखते हो ना। అప్పుడే వాళ్ళు సుందరంగా కనిపిస్తారు కదా. ऐसे भगवान में जितना भी गुण है वो सभी आप में धारणा होना चाहिए। అలా భగవంతుడి దగ్గర ఎన్ని గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా మీలో ధారణ అవ్వాలి. लौकिक में भी क्या होता है, లౌకికంలో కూడా ఏం జరుగుతూ ఉంటుంది? जब आप बड़े बनते जाते हो जहां भी जाते हो आपको हार पहनाया जाता है। మీరు పెద్ద అయ్యే కొద్ది కూడా మీరు ఎక్కడికన్నా వెళ్తే అక్కడ మీకు హారాన్ని వేస్తారు. नहीं तो फूल द्वारा या बॉकेज द्वारा आपको वेलकम किया जाता है। లేకపోతే మీకు పువ్వులు ఇచ్చి లేకపోతే బొకే ఇచ్చి వెల్కమ్ చెప్తూ ఉంటారు. क्योंकि आप सारे लोगों में स्पेशल हो ना, इसलिए आपको ऐसे रिस्पेक्ट मिला जाता है। ఎందుకంటే మీరు అందరిలోనే స్పెషల్ కదా, అందుకు మీకు ఇలాంటి గౌరవం దొరుకుతూ ఉంటుంది. ऐसे ही అలాగే रूहानी रूप में ఆత్మిక రూపంలో बाप दादा బాప్ దాదా हर समय, ప్రతి సమయము, हर संकल्प में, ప్రతి సంకల్పంలోనూ, हर कर्म में ప్రతి కర్మలోనూ परमात्मा के शक्ति द्वारा పరమాత్మ యొక్క శక్తి ద్వారా, और नशे द्वारा, ఆ నశ ద్వారా, स्मृति और स्थिति द्वारा స్మృతి మరియు స్థితి ద్వారా समानधारी हो। మీరు సమానదారులేనా? याद रखना, గుర్తు పెట్టుకోండి, मनुष्यात्माओं का गायन नहीं। ఇక్కడ మనుష్యాత్మలను గాయనం కాదు. मनुष्यात्मा आपको कह सकते हैं भाई जी आप बहुत अच्छा क्लास करते हैं, आप बहुत अच्छा योग कराते हैं, ये मनुष्यात्माओं के गायन का आधार नहीं। మనుష్యాత్మలు అనొచ్చు, బాయిజీ మీరు చాలా బాగా జ్ఞానం చెప్తారు, చాలా బాగా యోగం చేయిస్తారు అంటారు. అయితే ఈ గాయనం వల్ల కాదు, మనుష్యాత్మలు చేసే గాయనం వల్ల కాదు. मनुष्यात्माओं द्वारा आप सुंदर बनने का नहीं है, परमात्मा के कारण सुंदर बनने का है। మీరు మనుష్యాత్మల వల్ల అందంగా తయారవ్వకూడదు, పరమాత్మని ద్వారా మీరు సుందరంగా తయారవ్వాలి. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. मुरली द्वारा बाबा ने आपको कितना टाइटल्स दिया है, మురళి ద్వారా బాబా మీకు ఎన్ని టైటిల్స్ ఇచ్చారు, कितना सम्मान दिया है। ఎంత స్వమానాలు ఇచ్చారు. जैसे माता क्या करती है, ABCD भी सिखाती है, भोजन बनाना भी सिखाती है, झाड़ू पोछा लगाना भी सिखाती है ना। ఎలా అంటే అమ్మ ఏబిసిడీలు చెప్తుంది, వంట చేయడం చెప్తుంది, లేకపోతే ఇల్లు ఊడవటము, అన్ని మాపింగ్ చేయడం కూడా చెప్తుంది. ऐसे बाबा भी हमको ट्रेनिंग देता है ना, అలాగే బాబా కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు కదా, निराकार रूप में। నిరాకార రూపంలో ఇస్తారు కదా మీకు ట్రైనింగ్. तो जो भी कर्म करते हो కాబట్టి ఏ కర్మ మీరు చేసినా సరే स्मृति द्वारा, స్మృతి ద్వారా, स्थिति द्वारा, స్థితి ద్వారా, हर समय ప్రతి సమయంలోనూ वो स्वमान का सुख का अनुभव कर रहे हो। ఆ స్వమానం యొక్క సుఖం యొక్క అనుభవం చేస్తున్నారా? लौकिक में देखो, లౌకికంలో చూడండి, कोई जो प्रोफेशन में रहते हैं
ఎవరైనా ఏదైనా మంచి ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు वो जो ड्रेस पहनते ही उनको कितना नशा बढ़ जाता है। వాళ్ళకి వాళ్ళ ఆ డ్రెస్ ఏదైనా వృత్తిలో మంచి వృత్తిలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ డ్రెస్ వేసుకుంటేనే వాళ్ళకి ఎంత నష పెరిగిపోతూ ఉంటుంది. जैसे लॉयर रहता है, ब्लैक कोट पहनते ही उनको नशा चढ़ जाता है। ఎలా అంటే లాయర్ ఉంటారు కదా, లాయరు ఆ బ్లాక్ కోట్ వేసుకునే వాళ్ళకి ఎంత నష వస్తుంది. डॉक्टर उनके गले में स्टेथोस्कोप लगाने से उनको नशा चढ़ जाता है। డాక్టరు వాళ్ళ మెడలో స్టెథోస్కోప్ వేసుకునగానే ఎంత వాళ్ళకి నష పెరుగుతుంది. हायर पोजीशन वाले यहाँ 10 बैड्ज लगाया और यहाँ 10 स्टार बाज स्टार लगाया तो उनको कितना नशा बढ़ जाता है। అలాగే హైయర్ పొజిషన్ లో కూడా ఇక్కడ బ్యాడ్జ్లు లేకపోతే స్టార్స్ పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకున్నప్పుడు భుజం మీద స్టార్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎంత నష పెరుగుతుంది. उनको वो सभी किसने दिया? అవన్నీ వాళ్ళకి ఎవరిచ్చారు? गवर्नमेंट ने दिया ना। ప్రభుత్వమే ఇచ్చింది కదా. ऐसे అలాగే मन बुद्धि द्वारा మనస్సు బుద్ధి ద్వారా सदा సదా ये टाइटल्स के द्वारा ఈ టైటిల్స్ ద్వారా सदा रूहानी नशे में సదా ఆత్మిక నషలో स्वमान में స్వమానంలో स्थित हो क्या? స్థితులై ఉన్నారా? सिर्फ स्वमान को रिपीटेशन करने से आपको स्वमान नहीं मिलेगा। ఓన్లీ మీరు ఆ స్వమానాన్ని అలా రిపీట్ చేయడం వల్ల మీకు స్వమానం రాదు. मैं बहुत अच्छा स्पीकर हूँ, मैं मास्टर सर्वशक्तिवान हूँ, खुद कहने से कौन आपको रिस्पेक्ट देगा? నేను మంచి స్పీకర్ను, లేకపోతే నేను మంచి सर्वशक्तिवान। సర్వశక్తివంతుణ్ణి అని అంటే రిపీట్ చేస్తే మీరు అవ్వరు అలా. ठीक है, लेकिन बाबा कहना चाहिए కానీ అది బాబా చెప్పాలి. उस समय सारा शक्ति आपके द्वारा फ्लो हो रहा है, ये एहसास होना चाहिए। ఆ సమయంలో మీ ద్వారా శక్తి అంతా ఫ్లో అవుతుంది అన్న అనుభవం మీకు జరగాలి. जब आप ज्ञान सुनाते हो आपको लगना चाहिए भगवान ज्ञान दे रहा है, आपको भी लगना चाहिए, आगे वालों को भी एहसास होना चाहिए। మీరు జ్ఞానం వినిపిస్తున్నప్పుడు మీకు ఆ భగవంతుడే ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు అని చెప్పి మీకు అనుభవం అవ్వాలి, మీ ఎదురుగా ఉన్న ఆత్మలకు వినే వాళ్ళకు కూడా అనిపించాలి. इसका मतलब దాని అర్థము जो भी हमको मान मिलता है, ఏ గౌరవం మనకి దొరుకుతుందో, मुझे जो फील होता है నాకు ఏదైతే ఫీలింగ్ వస్తుందో या आगे वाले देते हैं, లేకపోతే ముందు వాళ్ళు ఇస్తారో उसका कारण है बाप दादा। దానికి కారణము బాప్ దాదా. तो बाप दादा मुझे यूज कर रहा है, ये नशे में हो అలా బాప్ దాదా నన్ను ఉపయోగించుకుంటున్నారు అన్న నషాలో మీరు ఉన్నారా? तो चेक करो కాబట్టి చెక్ చేసుకోండి. कैसे नशा रहता है। ఎలా మీకు నష ఉంటుందో చెక్ చేసుకోండి. जैसे आपके गांव में भी लोकल बस रहता है, गवर्नमेंट बस। ఎలా అంటే మీ గ్రామంలో లోకల్ బస్సులు ఉంటాయి కదా, गवर्नमेंट बस, గవర్నమెంట్ బస్సులు ఉంటాయి కదా. उस बस में ड्यूटी में रहने वाला ड्राइवर भी रहता है, कंडक्टर भी रहता है। అందులో ఆ బస్సులో డ్యూటీలో ఉండే డ్రైవర్ ఉంటాడు, కండక్టర్ ఉంటాడు. उसके बाद ड्यूटी से रिटायर्ड होकर अपने घर तक जर्नी करने वाला भी ड्राइवर कंडक्टर उस बस में रहते हैं। అందులోనే డ్యూటీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే ఈ డ్రైవరు కండక్టర్ ఇద్దరు ఉంటారు. ये दोनों ने यूनिफॉर्म पहना है, ఈ ఇద్దరు కూడా యూనిఫామ్ వేసుకున్నారు. लेकिन नशा किसको रहता है? కానీ అక్కడ నష ఎవరికి ఉంటుంది? जो ऑन ड्यूटी में है उनको नशा रहता है, स्टेयरिंग रहते कैसे वो नशे में बैठा रहता है। ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళకే నష ఉంటుంది. అప్పుడు డ్రైవరు పట్టుకుని ఉంటాడు కదా స్టీరింగ్, అతనికి కూడా నేనే డ్రైవ్ చేస్తున్నానన్న నష ఉంటుంది. उसमें भी అందులో కూడా जो एसी बस का ड्राइवर और कंडक्टर में नशा और भी ज्यादा रहता है। ఏసీ బస్సులో ఉండే డ్రైవరు కి కండక్టర్ కి ఇంకా ఎక్కువ నష ఉంటుంది. उससे भी ज्यादा एसी में बैठे वाले पैसेंजर को भी ज्यादा नशा रहता है, वो नीचे वाले बस का लोगों को देखता है। అలాగే అందులో ఏసీలో బస్సులో ఉన్న పాసెంజర్స్ కూడా ఇంకా ఎక్కువ నష ఉంటుంది. వాళ్ళు వేరే చిన్న బస్సులో ఉండే వాళ్ళకంటా నేను ఏసీ బస్సులో ఉన్నానన్న నష ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. क्यों? ఎందుకు? वो बस के साथ कनेक्ट हो गए ना, వాళ్ళు ఆ బస్ తో కనెక్ట్ అయిపోయారు కదా. अपने मन से अपने पोजीशन को खुद उन्होंने ऊपर बना लिया। వాళ్ళు తమ మనస్సుని తమ పొజిషన్ ని ఇంకా ఉన్నత స్థానంలోకి పెట్టుకున్నారు. अपने मन में वो अपग्रेडेशन कर लिया ना। వాళ్ళ మనస్సులోనే వాళ్ళు అప్గ్రేడ్ అయ్యారు కదా. ऐसे ही అలాగే दिन ब दिन రోజు రోజుకి आपका सेवा करने का तरीका, మీ సేవ చేసే పద్ధతి, विधि विधान, విధి విధానాలు, अनुभव, అనుభవము, सफलता, సఫలత, उसमें डिफरेंस आ रहा है।
అందులో తేడాలు భేదాలు వస్తున్నాయా? उस स्थिति में रहकर कर्म कर रहे हो? మీరు అదే స్థితిలో ఉండి కర్మలు చేస్తున్నారా? कोई कोई क्या कहते हैं मालूम है? కొంతమంది ఏమంటారో తెలుసా? दिन में 1,000 बार लिखते हैं कि मैं मास्टर सर्वशक्तिवान हूँ। రోజులో 1000 సార్లు రాసుకుంటూ ఉంటారు నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని అని చెప్పి. उसके बाद नुमा शाम योग में बैठते हैं, దాని తర్వాత నుమాషామి యోగంలో కూర్చుంటారు. बाबा से बात करते हैं। బాబాతో మాట్లాడుతూ ఉంటారు. बाबा मैंने तो 1,000 बार तो लिख लिया, బాబా నేను 1000 సార్లు అయితే రాసేసాను. लेकिन हकीकत ये है कि मैंने अभी तक मेरे पति को ही चेंज नहीं किया, मैं कहाँ से मास्टर सर्वशक्तिवान हूँ। అయితే సత్యం ఇదే, నేను మా భర్తనే మార్చలేకపోయాను, నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని ఎలా అవుతాను అని అనుకుంటారు. तो नशा कैसे चढ़ेगा बताओ? అప్పుడు వాళ్ళకి నష ఎలా ఎక్కుతుంది చెప్పండి? और भी डाउन हो जाता है ना। ఇంకా డౌన్ అయిపోతారు కదా. इसका मतलब దాని అర్థము मास्टर सर्वशक्तिवान के लिए बाबा ने आपको यूज किया कि नहीं किया, ये आपको चेक करना पड़ेगा। మాస్టర్ సర్వశక్తివంతుడి కింద అవ్వడానికి బాబా మిమ్మల్ని ఉపయోగించుకున్నారా లేదా అన్నది మీకు మీరే చెక్ చేసుకోవాలి. तो स्वमान का निश्चय रहना चाहिए। కాబట్టి స్వమానం యొక్క నిశ్చయం ఉండాలి. जो ड्यूटी करते हैं ना उनको निश्चय रहता है ना, यस आई कैन, मैं ये ड्यूटी कर सकता हूँ, कितना निश्चय से वो कर्म करते हैं। ఎవరైనా డ్యూటీ చేసేవాడు వాళ్ళకి నష ఉంటుంది కదా, నేను ఈ డ్యూటీ చెయ్యగలను అన్న నష ఉంటుంది కదా. तो बाप दादा కాబట్టి బాప్దాదా बच्चों का పిల్లల యొక్క इस स्वमान का निश्चय और रूहानी नशा दोनों को देख रहे थे। పిల్లల యొక్క నిశ్చయము మరియు ఆత్మిక నష రెండు చూస్తున్నారు. लेकिन याद रखना, కానీ గుర్తు పెట్టుకోండి, ये सभी बाप दादा द्वारा ही मिलना चाहिए। ఇవన్నీ కూడా బాప్దాదా ద్వారానే దొరకాలి. उल्टा नशा नहीं आना चाहिए। అక్కడ వేరే తలకిందులుగా నష రాకూడదు, తప్పుడు నష రాకూడదు. उल्टा नशा माना क्या है? ఇక్కడ తప్పుడు నష అంటే ఏంటి? देह भान, దేహబానం, देह अभिमान। దేహ అభిమానము. बाबा का ज्ञान सुन लिया, బాబా యొక్క జ్ఞానాన్ని విన్నారు. कहने के समय पर मैं कह रहा हूं, मैं कह रहा हूं, ये जो मैं आता है ना देह का, ये जो है देह भान का नशा है। ఇవన్నీ చెప్పేటప్పుడు జ్ఞానం నేనే చెప్తున్నాను అని వచ్చిందంటే అది దేహబానం. ठीक है। और किसी ने, वो भाई ने ऐसे कहा, इस बहन ने ऐसे कहा करके अपना व्यू ऐड करके बताना, इसको कहते हैं देह भान। ఆ తర్వాత ఆ అన్నయ్య ఇలా అన్నారు, అక్కయ్య గారు ఇలా అన్నారు అని చెప్పి ఇక్కడ యాడ్ చేసి కలపడము, అవన్నీ కూడా దేహబానంలోకే వస్తాయి. इसीलिए అందువల్ల देह भान के आधार पर आपका नशा है तो स्वमान नहीं बढ़ेगा। దేహబానం ఆధారంగా మీ దశ ఉంది అంటే మీ స్వమానము పెరగదు. तो स्वमान माना क्या है? అయితే స్వమానము అంటే ఏంటి? आप देह भान में रहेंगे तो మీరు దేహబానంలో ఉన్నట్లయితే आपके शरीर को लोग सम्मान करेंगे। మీ మీ శరీరాన్ని ప్రజలందరూ గౌరవిస్తారు. आपको किरीट लगाएंगे, टेम्पररी जो ये रहता है ना, वो क्या है 50-100 रुपए का, वो किरीट लगाएंगे, हार पहनाएंगे, शॉल डालेंगे, वो सभी करेंगे। అలా మీకు ఎలా సన్మానిస్తారు అంటే 50 రూపాయలు కిరీటం ఉంటుంది కదా, అది కిరీటం పెడతారు, హారం పెడతారు, ఇవన్నీ చేసి మిమ్మల్ని అలంకరిస్తారు. आपको भोजन भी मिलेगा, అక్కడ మీకు భోజనం కూడా దొరుకుతుంది, सोने के लिए बहुत अच्छा बेड भी मिलेगा, పడుకోవడానికి మంచి బెడ్ కూడా దొరుకుతుంది, और लोगों का गायन भी मिलेगा। తర్వాత మిమ్మల్ని అందరూ పొగుడుతారు కూడా. लेकिन मन खुश नहीं रहेगा, కానీ మనస్సు సంతోషంగా ఉండదు, स्थिति इंप्रूवमेंट्स नहीं होगा। స్థితి ఇంప్రూవ్మెంట్స్ అవ్వదు. क्यों? ఎందుకు? क्योंकि आपने तन के आधार पर किया, तन को दे दिया, कर्मा फिलोसफी हो गया, ड्रामा अकाउंट सेटल्ड। ఎందుకంటే మీరు తను ఆధారంగా చేశారు కాబట్టి తనుకి అది దొరికేసింది, ఇదంతా కర్మ ఫిలాసఫీ ద్వారా జరిగిపోయింది. तो आपने कर्म किया, फल मिल गया। మీరు కర్మ చేశారు, అక్కడ ఫలితము దొరికింది. और वही कर्म आपने बाबा से करवाया होता, అయితే అదే కర్మ మీరు బాబాతో చేయించినట్లయితే కనుక आत्मा के अंदर की स्थिति में वो डिफरेंस आपको खुद को पता चलता है। ఆత్మ యొక్క లోపల ఉన్న స్థితిలో మీకు ఆ భేదం కనిపించే ఉండేది. योग का लेवल का स्टेज नेक्स्ट बढ़ जाता है। యోగం యొక్క స్టేజ్ ఇంకా పెరిగేది. आगे वाले आत्मा है ना, मन बुद्धि से दिल से आपको दुआ देंगे। మీ ముందు ఉన్న ఆత్మలు వాళ్ళ హృదయంతో మీకు థ్యాంక్స్ చెప్పేవారు.
आपके आगे वो आनंद का भाष्म निकालेंगे, भले वो मुख से कुछ भी नहीं कहेंगे, हाथ से कुछ भी नहीं देंगे, लेकिन दिल से आपको आशीर्वाद देते हैं। వాళ్ళు నోటితో ఏం చెప్పకపోవచ్చు కానీ వాళ్ళ హృదయంతో ఆనంద బాష్పాలు రాల్స్తారు. उसके कारण आत्मा का जो विकर्म विनाश हो जाता है। దాని ద్వారా ఆత్మ యొక్క వికర్మలు వినాశనం అయిపోతాయి. आत्मा का मान बढ़ता है। ఆత్మ యొక్క గౌరవం పెరుగుతుంది. उस आत्मा में मन बुद्धि लगाने से ఆ ఆత్మలో మనసు బుద్ధి ఉంచడం వల్ల आत्मा में जो परिवर्तन हुआ है वो आपको करेक्ट एक्सपीरियंस हो जाता है। ఆ ఆత్మలో ఏదైతే పరివర్తన అవుతుందో అది మీకు కరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ईश्वरीय सेवा द्वारा ఈశ్వరీయ సేవ ద్వారా कितना हमने बड़ा बिल्डिंग बनाया, कितना कार लिया, कितना लोगों को ज्ञान दिया, वो इम्पोर्टेंस नहीं है, इम्पोर्टेंट नहीं है। ఈశ్వరీయ సేవ ద్వారా మనం ఎన్ని బిల్డింగ్లు కట్టాము, ఎన్ని కార్లు కొన్నాము, లేకపోతే ఎంత మందికి జ్ఞానం ఇప్పించాము, అవన్నీ ఏమీ అవ్వవు. लेकिन आत्मा द्वारा हमने कितना सुख का अनुभव किया वो इम्पोर्टेंट हो जाता है। కానీ ఆత్మ ద్వారా మనము ఎంత సుఖం యొక్క అనుభవం చెందాము అన్నదే ఇంపార్టెంట్. इसमें ఇందులో एक है नॉलेजफुल बनना, दूसरा पावरफुल बनना। ఒకటేంటి నాలెడ్జ్ఫుల్ గా అవ్వడము, ఇంకొకటి పవర్ఫుల్ గా తయారవ్వడం. तो जितना नॉलेज मिलता जाता है, जितना बाबा आपको यूज करता जाता है, आपका बैटरी पावरफुल होता ही रहता है। ఎంత బాబా జ్ఞానం వినిపిస్తూ ఉంటే, ఎంత మిమ్మల్ని ఉపయోగించుకుంటుంటే మీ బ్యాటరీ అంత ఛార్జ్ అవుతూ ఉంటుంది. तो उस पावर द्वारा अपने समस्या का समाधान आप दे सकते हो। అప్పుడు ఆ పవర్ ద్వారా మీరు మీ సమస్య యొక్క సమాధానాన్ని ఇవ్వగలరు. और दूसरों को भी आप वो पावर द्वारा शक्तियां दे सकते हो, रोशनी दे सकते हो। వేరే వాళ్ళకు కూడా ఆ పవర్ ద్వారా మీరు శక్తుల్ని కూడా ఇవ్వగలరు. जैसे आप जानते हो दुनिया तो आज अज्ञान अंधकार में है। ఎలా అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు ప్రపంచమంతా అజ్ఞాన అంధకారాల్లో ఉంది. जब अंधकार रहता है, कर्म करने के लिए रोशनी तो चाहिए ना। అక్కడ అంధకారం ఉన్నప్పుడు అక్కడ కర్మలు చేయడానికి అక్కడ వెలుతురు కావాలి కదా, ప్రకాశం కావాలి కదా. वहां कर्म करने के लिए लोग भी रहते हैं, साधन भी रहते हैं, लेकिन रोशनी नहीं है तो कर्म कैसे करेंगे। అక్కడ కర్మలు చేయడానికి సాధనాలు ఉంటాయి, ఆత్మలు ఉంటారు, కానీ అక్కడ అంధకారం ఉంటుంది, ప్రకాశం ఉండదు. हाँ, प्रकाश नहीं है तो कर्म नहीं कर सकते हैं ना। ప్రకాశం లేకపోతే కర్మలు చెయ్యలేరు కదా. तो उन लोगों को जो रोशनी देने का काम, शक्ति देने का काम आपके द्वारा निराकार रूप में होना चाहिए। అయితే వాళ్ళందరికీ వెలుతురు ఇవ్వడానికి మీ ద్వారా నిరాకార రూపంలో సేవ జరుగుతూ ఉండాలి. जैसे बल्ब द्वारा रोशनी जा रहा है, बल्ब को फील होता है ना, वो गर्म होता है ना, इस बाबा का सप्त गुण जा रहा है, इससे फीलिंग आपको होना चाहिए। ఎలా అంటే బల్బు ద్వారా వెలుతురు వెళ్తున్నప్పుడు బల్బుకి తెలుస్తుంది కదా నా ద్వారా ప్రకాశం వెళ్తుందని, అలాగే మీ ద్వారా శక్తి ఫ్లో అయినప్పుడు అది మీకు ఆ సప్త గుణాలు మీకు తెలియాలి. तो बाबा ने इसमें नॉलेजफुल में दो वैरायटी बच्चों को देखा। అయితే బాబా ఈ నాలెడ్జ్ ఫుల్ లో ఇద్దరు వెరైటీ పిల్లల్ని చూశారు. एक है नॉलेजफुल, ఒకళ్ళు నాలెడ్జ్ ఫుల్, दूसरा है नॉलेजबुल। రెండవ వారు నాలెడ్జ్బుల్. नॉलेजबुल माना ज्ञान स्वरूप। నాలెడ్జ్బుల్ అంటే అక్కడ జ్ఞాన స్వరూపులు అని అర్థం. नॉलेजफुल कौन है। నాలెడ్జ్ ఫుల్ వాళ్ళు ఎవరు? ज्ञान लिया, मुरली द्वारा लिया, भाई बहनों द्वारा नॉलेज लिया, नॉलेज दूसरों को दिया, उनको कहते हैं नॉलेजफुल। నాలెడ్జ్ ఫుల్ అంటే ఎవరంటే వాళ్ళు అన్నయ్యల దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోవడము, లేకపోతే మురళి ద్వారా జ్ఞానం తీసుకోవడము, మళ్ళీ ఆ జ్ఞానాన్ని వీరు వేరే వారికి ఇవ్వడం, వీళ్ళని నాలెడ్జ్ ఫుల్ వాళ్ళు అంటారు. ज्ञान स्वरूप किसको कहते हैं। జ్ఞాన స్వరూపులు అని ఎవరిని అంటారు? जो ज्ञान लेते हैं, ఏ జ్ఞానాన్ని అయితే వాళ్ళు తీసుకుంటారో पहले उस ज्ञान को अपने को ही कोर्स के रूप में देते हैं। అప్పుడు వాళ్ళు ఆ జ్ఞానాన్ని వాళ్ళకి స్వయంకే కోర్స్ రూపంలో ఇస్తారు. अपने जिंदगी में पहले अप्लाई करते हैं। వాళ్ళ జీవితంలోనే వాళ్ళు మొదట అప్లై చేసుకుంటారు. उसमें प्लस और माइनस क्या होता है वो एक्सपेरिमेंट करते हैं। అందులో వాళ్ళకి ప్లస్ మైనస్ ఏమైందో అవన్నీ ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తారు. अनुभव में स्थित होते हैं। వాళ్ళు అనుభవాల్లోకి స్థితులు అవుతారు కూడా. उसके बाद जो रिजल्ट्स है वो रिजल्ट्स लोगों को देते हैं। దాని తర్వాత ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో ఆ రిజల్ట్స్ వేరే వాళ్ళందరికీ చూపిస్తారు. एक होता है गुलाब जामुन कैसे बनाना, वो नॉलेज सुनना और दूसरों को सुनाना। ఒకటి ఏంటంటే మొదటిది గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలి వినడము, మళ్ళీ అది వేరే వాళ్ళకి చెప్పడం.
दूसरा होता है गुलाब जामुन कैसे बनाना है, पहले सुनना। రెండవది ఏంటంటే గులాబ్ జాములు ఎలా తయారు చేయాలన్నది మొదట వినటము, घर में आके बनाना। ఇంటికి వచ్చి తయారు చేయడం. तैयार करते ही एक ही दिन में जो फोटो दिखाया है ना, वैसा गुलाब जामुन नहीं आता है। అలా తయారు చేస్తే మొదటి రోజునే ఫోటోలో ఎలా ఉంటాయో గులాబ్ జాములు అలా రావు. हर रोज करेंगे तो कम से कम 15-20 दिन तो लगेगा वो टेस्ट और वो साइज वो कलर आने के लिए। ప్రతిరోజు అలా 15 రోజులు ప్రతిరోజు చేస్తే ఆ 15 రోజుల తర్వాత అవి సైజు, కలరు అలా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తాయి. वो आने के बाद लोगों को वो गुलाब जामुन खिलाना। అవి అలా తయారైన తర్వాత అక్కడ జనాలకి అది తినిపించడం. उसके बाद वो कैसे बनता है उसके बारे में ज्ञान देना। తర్వాత అవి ఎలా తయారు చేయాలో ఆ జ్ఞానాన్ని వాళ్ళందరికీ వినిపించడం. इनको बाबा कहते ज्ञान स्वरूप। వీళ్ళనే బాబా ఏమంటారు? జ్ఞాన స్వరూపులు అని అంటారు. जो भी दूसरों को ज्ञान सुनाते हो, ఏదైతే మీరు వేరే వాళ్ళకి జ్ఞానాన్ని వినిపిస్తారో उस समय उस ज्ञान की स्थिति में स्थित होकर वो शक्तियों को फ्लो करते हुए अनुभव करते हुए ज्ञान सुनाओ। మీరు ఆ జ్ఞానంలో స్థితులయ్యి ఆ జ్ఞానాన్ని మీరు కూడా పాటిస్తూ మీరు उनको ज्ञान सुनाओ। వాళ్ళకి జ్ఞానాన్ని వినిపించండి. कभी कभी आगे वाले आत्माएं ज्ञान को भूल जाते हैं, అప్పుడప్పుడు మన ముందున్న ఆత్మలు ఆ జ్ఞానాన్ని కూడా మర్చిపోతారు. लेकिन ये जो अनुभव है ना वो कभी भी नहीं भूलते हैं। కానీ ఏదైతే అనుభవం ఉందో ఆ అనుభవాన్ని వాళ్ళు ఎప్పుడూ మర్చిపోరు. तो अपने को चेक करो। కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. मेरे बच्चे तो नॉलेजफुल तो बहुत है। అయితే బాబా అంటున్నారు, నా పిల్లలైతే చాలా మంది నాలెడ్జ్ఫుల్ గానే ఉన్నారు. 7 दिन का कोर्स लेते ही नॉलेज देने के लिए इतना आगे बढ़ते हैं। सुनो सुनो सुनो, सुनने के लिए कोई रेडी नहीं है, सुनाने के लिए सभी लोग रेडी है। అయితే 7 రోజుల కోర్స్ అయిపోగానే వాళ్ళు అందరికీ వినిపించడానికి జ్ఞానాన్ని వినండి వినండి అని రెడీ అయిపోతారు. కానీ ఎవరు सुनाने के लिए रेडी है, सुनने के लिए रेडी नहीं है। ఇక్కడ ఎవరు వినడానికి రెడీ లేరు, అందరూ వినిపించడానికి అయితే రెడీగా ఉన్నారు. ऐसे ज्ञान स्वरूप बनना है तो అయితే మీరు జ్ఞాన స్వరూపులుగా తయారవ్వాలి అంటే కనుక हर सेकंड में, ప్రతి సెకనుకి, हर सिचुएशन में, ప్రతి పరిస్థితిలోనూ, हर संकल्प में, ప్రతి సంకల్పంలోనూ, हर कर्म में ప్రతి కర్మలోనూ स्थिति और स्वरूप अलग 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 रहेगा। స్థితి మరియు స్వరూపము వేరే వేరేగా ఉంటాయి. किस समय क्या करना है हमारे पास उतना अनुभव नहीं है। ఎలాంటి సమయంలో ఎలాంటివి చెయ్యాలి అన్నది మన దగ్గర అనుభవం అయితే లేదు. जैसे अभी कोल्ड पड़ रहा है, ఎలా అంటే ఇప్పుడు చల్లదనం వస్తుంది, బాగా చలి వేస్తుంది. बहुत सारे लोगों को खांसी, सिर दर्द, बुखार आता है। చాలా మందికి దగ్గు, తలనొప్పి, జలుబు అవుతూ ఉంటాయి. लोग सभी डॉक्टर के पास जाते हैं सिम्टम्स लेकर, అందరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఈ సిమ్టమ్స్ అన్ని పట్టుకుని. लेकिन डॉक्टर सभी को एक ही ट्रीटमेंट मेडिसिन नहीं देता है ना, अलग अलग लोगों को अलग अलग देता है। కానీ డాక్టర్ అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఇవ్వరు కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తారు ఆయన. कारण तो डॉक्टर जानता है, बीच में कंपाउंडर नर्स थोड़े ही जानते हैं। అంటే అక్కడ ఆ జ్వరానికి వాటికి కారణము ఓన్లీ డాక్టర్కే తెలుసు, నర్సుకి కాంపౌండర్ కి తెలియదు. ऐसे ही అలాగే जिस समय क्या चाहिए वो बाबा जानता है। ఏ సమయంలో ఏం కావాలో అది బాబాకే తెలుసు. हर कर्म में ज्ञान स्वरूप बनना है तो ప్రతి ప్రతి సమయంలోనూ జ్ఞాన స్వరూపులుగా తయారవ్వాలి అంటే, ऐसे सेवा करना है तो ఇలాంటి సేవ చెయ్యాలి అంటే वो सेवा करने का 100% जो प्लेस है वो बाप दादा को आपको समर्पण करना पड़ेगा। वो प्लेस जो सेवा करने का जगह है वो बाप दादा को आपको समर्पण करना पड़ेगा, बाप दादा से करवाना पड़ेगा। మీరు అయితే సేవ ఇలా చెయ్యాలి అంటే ఏ ప్లేస్ అయితే ఉందో అది బాబాకి సమర్పించి బాబా చేతే సేవ చేయించాలి. तो लक्ष्य क्या है? అయితే ఇక్కడ లక్ష్యం ఏంటి? बाप समान बनना। తండ్రితో సమానంగా తయారవ్వడం. लक्ष्य तो बहुत अच्छा है, లక్ష్యం అయితే చాలా బాగుంది, संकल्प भी अच्छा है, సంకల్పం కూడా బానే ఉంది, फाइनल लेवल भी वही है, ఫైనల్ లెవెల్ కూడా అదే. लेकिन लक्षण उसके अनुसार है क्या? కానీ లక్షణాలు దాని అనుసారంగా ఉన్నాయా? बाप कहते हैं बाप समान कौन कौन बनते हैं? आप बच्चे 2-2 हाथ उठाते हो नशे द्वारा।
తండ్రి అడుగుతారు, మీరు ఎవరెవరు తండ్రితో సమానంగా అవుతారు అంటే మీరందరూ కూడా చాలా నషాతో 2 చేతులు ఎత్తుతారు. लेकिन जब कर्म में आते हो तो क्या हो जाता है? కానీ కర్మలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? बाबा फोटो में रह जाता है, यहाँ मैं में आ जाता है। బాబా ఫోటోలో ఉండిపోతారు. ఇక్కడ నేను అనేది వచ్చేస్తుంది. तो जो रिजल्ट आना चाहिए वो नहीं आता है। ఏ రిజల్ట్ రావాలో అవి రావు. इसलिए అందువల్ల हर जगह में, ప్రతి ప్లేస్ లోను, हर कर्म में, ప్రతి కర్మలోను, ड्रामा में డ్రామాలోను बाबा ने आपको कहाँ भी रखा है, బాబా మిమ్మల్ని ఎక్కడ ఉంచినా సరే हर कर्म बाबा से कराओ। ప్రతి కర్మ బాబాతోని చేయించండి. लक्ष्य और लक्षण को समान बनाओ। లక్ష్యము మరియు లక్షణాన్ని సమానంగా చేయండి. रिजल्ट्स क्या होता है आप चिंता मत करना। అక్కడ రిజల్ట్స్ ఏమొస్తాయో అన్నది మీరు చింతించద్దు. आपका जो आत्मा का जो स्थिति है ना, मान, वो ज्यादा हुआ कि नहीं वो चेक करना। ఆ ఆత్మ యొక్క స్థితి అంటే అక్కడ గౌరవము ఎక్కువైందా లేకపోతే తక్కువైందా అన్నది చెక్ చేసుకో. जितना आप जॉब करते हो, మీరు ఎంత జాబ్ చేస్తారో, जिस मालिक के लिए आपने किया, ఏ యజమాని గురించి అయితే మీరు చేశారో वो आपको सैलरी तो देगा ना। ఆ యజమాని మీకు శాలరీ అయితే ఇస్తారు కదా. वो सैलरी आपके अकाउंट में आते ही वहां जो बैंक बैलेंस ज्यादा होगा ना। ఆ శాలరీ మీకు వస్తూనే మీ అకౌంట్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది కదా. तो आप दिन ब दिन धनवान बनते जाते हो ना। అప్పుడు మీరు రోజు రోజుకి ధనవంతులుగా అయిపోతూ ఉంటారు కదా. बाकी लोग क्या करते उसको लेकर आपको क्या करना है? ఏ వాళ్ళందరూ ఏం చేస్తున్నారో అది తీసుకుని మీకు ఏంటి, అక్కడ మీకు ఏం లాభం? आज जो कंप्यूटर में जो काम करते हैं ना, जो करने वाला जो लेने वाला सिर्फ उतना ही जानते हैं, कितना सैलरी किसी को पता नहीं रहता है। అయితే ఈ రోజుల్లో అక్కడ కంప్యూటర్ లో పని చేసేవాళ్ళు లేకపోతే ఆ పని చేయించుకునే వాళ్ళు వాళ్ళిద్దరికే శాలరీ ఎంతో తెలుస్తుంది, మిగతా వాళ్ళు ఎవరికీ తెలియదు. ऐसे ही అలాగే हर एक को बाबा ने टारगेट दिया है। ప్రతి ఒక్కరికి బాబా టార్గెట్ ఇచ్చారు. तो टारगेट रीच किया कि नहीं, समान द्वारा चेक करते चलना। కాబట్టి ఆ టార్గెట్ ని రీచ్ అయ్యారా లేదా అన్నది స్వమానం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. लौकिक परिवार के मान के आधार पर नहीं, అది లౌకిక పరివారం యొక్క గౌరవం ఆధారంగా కాదు, अलौकिक परिवार के मान के आधार पर नहीं, అలౌకిక పరివారం ఇచ్చే గౌరవం ఆధారంగా కూడా కాదు. आपके पास कितना साधन है, कितना साधन मिला, कितना रिस्पेक्ट मिला, कितना टोली मिला, उसके आधार पर भी नहीं। మీకు ఎంత సాధనాలు ఉన్నాయి, మీ దగ్గర ఎంత టోలీ దొరికింది మీకు, వాటి ఆధారంగా కూడా కాదు. आत्मा के अंदर स्थिति में कितना वो स्थिति बढ़ा, उसके आधार पर बाबा कितना आपको यूज कर रहा है चेक करते चलो। ఆత్మ యొక్క స్థితిలో ఎంత ఆనందం పెరిగింది, దాని స్థితిలో ఆ స్థితి ఆధారంగా మీరు చెక్ చేసుకోవాలి. एक तो फाइनल है, ఒక్కటైతే ఫైనల్, बाप समान बनना है। తండ్రితో సమానంగా తయారవ్వటం. लक्ष्य तो है, లక్ష్యం అయితే ఉంది అందరికి. लक्ष्य और लक्षण बैलेंस होना चाहिए। లక్ష్యము మరియు లక్షణము బ్యాలెన్స్ అవ్వాలి. ये टारगेट तो बाबा ने हमको दे दिया, ఈ టార్గెట్ అయితే మనకి బాబా ఇచ్చారు. लेकिन కానీ वर्तमान समय వర్తమాన సమయంలో बाप दादा బాప్ దాదా बच्चों की एक बात देख नहीं सकते। పిల్లల యొక్క ఒక్క విషయం చూడలేకపోతున్నారు. क्या है? అది ఏంటి? हमको बाप समान बनना है करके 1 बजे 2 बजे उठकर योग करते बैठते हैं। మేము తండ్రితో సమానంగా తయారవ్వాలని 1 గంటకి 2ంటికి లేస్తారు. ठीक है, बहुत कुछ सेवा करता है, చాలా సేవ చేస్తారు. ये किया वो किया, बहुत कुछ मेहनत करते हैं। నేను అది చేయాలి ఇది చేయాలని చాలా శ్రమిస్తారు. बाप समान बनने का लक्ष्य तो बहुत अच्छा है, అయితే తండ్రితో సమానంగా అవ్వాలి అన్న లక్ష్యం అయితే చాలా బాగుంది. भिन्न भिन्न प्रकार का मेहनत करते हैं। చాలా రకరకాల శ్రమలు చేస్తారు. बाबा को ये अच्छा नहीं लगता, బాబాకి ఇది మంచిగా అనిపించదు. तो मेहनत नहीं करना है क्या? అయితే శ్రమ చెయ్యొద్దా ఏంటి? तो बाबा कहते जहां मोहब्बत है वहां मेहनत करने का जरूरत ही नहीं है। బాబా అంటారు ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ శ్రమించాల్సిన అవసరం లేదు. तो मोहब्बत और मेहनत में क्या डिफरेंस है? అక్కడ ప్రేమ మరియు శ్రమ ఈ రెండిటిలో భేదం ఏంటి? एक पोता क्या करता है, अपने दादाजी को मेरे साथ आपको ब्रेकफास्ट करके ही जाना है ऑर्डर करता है, प्यार का ऑर्डर। दादाजी सुनकर ब्रेकफास्ट खा के जाना पड़ता है। మనవడు ఉన్నాడు కదా, మనవడు అంటాడు వాళ్ళ తాతయ్యతో
తాతయ్య ఈ రోజు మీరు బ్రేక్‌ఫాస్ట్ తినే వెళ్ళాలి అని చెప్తారు. అప్పుడు అక్కడ ఎలాగా చాలా ఆర్డర్ ఏస్తాడు. ప్రేమతో ఆర్డర్ ఏస్తాడు. అప్పుడు తాత ఏం చేస్తాడు? ఖచ్చితంగా తిని బ్రేక్‌ఫాస్ట్ తినే వెళ్తాడు. हाँ, ये जो दादाजी है ना, दादाजी की पत्नी ऑर्डर करने से दादाजी नहीं मानेगा, पोता ऑर्डर करने से मानेगा। ఈ తాతయ్య గారేంటంటే వాళ్ళ వాళ్ళ భార్య చెప్తే ఈ మాట వినరు. కానీ వాళ్ళ మనవడు చెప్తే మాట వింటారు. तो वो है मेहनत, ये है मोहब्बत। అక్కడ ఇక్కడ మనవడితో చేసింది ప్రేమ. అక్కడ భార్యతో చేసింది శ్రమ. हाँ, तो पत्नी क्या करती है, मैं सुबह सुबह उठकर नींद को त्याग करके मैंने पूरी बनाई, आप खा कर जाओ करके वो कहती है, लेकिन वो सुनता नहीं, लेट होता है करके कहता है। అయితే ఆ భార్య అంటుంది, "నేను ఉదయమే లేచి నేను మీ గురించి పూరి తయారు చేస్తే మీరు తినకుండా వెళ్తున్నారు" అని చెప్పి అంటుంది. కానీ ఆయన మాట వినరు. लेकिन वो पोता क्या करता है, डाइनिंग टेबल में बैठकर वर्ड करता है, आ जाओ बैठो, आप नहीं खाएंगे तो हम भी नहीं खाएंगे। कोई क्या प्यार से क्या करता है, ब्लैकमेल करता है, तब दादाजी सुन लेता है। అయితే మనవడు అంటాడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, "నువ్వు కూడా నాతో పాటు బ్రేక్‌ఫాస్ట్ చెయ్యాలి" అని చెప్పి. అప్పుడు ఆ ప్రేమతో చేయడం వల్ల, ప్రేమతో ఆర్డర్ వేయడం వల్ల, "నువ్వు తినకపోతే నేను తినను" అని ప్రేమతో చెప్పడం వల్ల, ఆర్డర్ వేయడం వల్ల వాళ్ళు ప్రేమతో బ్లాక్‌మెయిల్ చేస్తాడు అక్కడ మనవడు. అప్పుడు ఆయన తినే వెళ్తారు. तो आप कभी भी बाबा को ब्लैकमेल किया है क्या? అయితే ఇలా మీరు ఎప్పుడైనా బాబాని బ్లాక్‌మెయిల్ చేసారా? ऐसे प्यार से ऑर्डर किया है, ఇలా ప్రేమతో ఆర్డర్ చేసారా? ऐसे करो, ఇలా చేయండి. मोहब्बत से बाबा से काम लो। ప్రేమతో బాబా దగ్గర నుంచి మీరు పని చేయించుకోండి. बाबा को बोला, बाबा आप ही पूरी खाओ ना, आप नहीं खाएंगे तो कौन खाएंगे, सुबह से आपने ही तो काम किया है, थके गए हो, पहले पूरी खाओ, बाकी जो भी है ना बाद में देखेंगे। बाबा को ऑर्डर करो। బాబాకి ఆర్డర్ వేయండి. బాబా పూరి మీ గురించే చేశాను. మీరు ఉదయం నుంచి చేస్తూ సేవ చేస్తూ అలసిపోయారు కదా! మీరు తినండి అని చెప్పి ఆర్డర్ వేయండి. तो इसे प्यार से बाबा के साथ व्यवहार करो। అలా ప్రేమతో బాబాతో వ్యవహరించండి. उन बच्चों को आपने तो ही बुलाया है ना, आप ही क्लास करो, मुझे क्यों कहते हो क्लास करने के लिए, आप ही क्लास करो, इसे बाबा को ऑर्डर करो। ఆ పిల్లల్ని మీరే పిలిచారు కదా! మీరే క్లాస్ చేయించండి. నన్నెందుకు చేయమంటారు అని చెప్పి ప్రేమతో చెప్పండి. उनको दृष्टि आप ही दे दो। వాళ్ళకి దృష్టి కూడా మీరే ఇవ్వండి. वो क्यों आए, उनको क्या चाहिए, मैं तो नहीं जानता हूँ। వాళ్ళు ఎందుకొచ్చారో, వాళ్ళకి ఏం కావాలో నాకైతే తెలీదు. आपको क्या तन मन चाहिए ना, दे दिया, अब जितना समय चाहिए ले लो। మీకు మనస్సు, తనువు కావాలి కదా! అది ఇచ్చేసాను. మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు వాడండి. ऐसे मोहब्बत में भगवान आपके आगे सिर झुकाएगा। అలా అలా ప్రేమతో భగవంతుడు మీ ముందు తల వంచుతారు. अभी क्या हो गया है, ఇప్పుడు ఏం జరిగింది? ये मोहब्बत के बदले में ये बच्चों में देह अभिमान आ गया है। అయితే ఇక్కడ ప్రేమకి బదులు పిల్లల్లో దేహ అభిమానం వచ్చేసింది. मैं शरीर हूँ, शरीर हूँ, शरीर हूँ, ये कर्म करते 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 63 जन्मों से कैसे वो नेचर बन गया है। నేను శరీరాన్ని శరీరాన్ని అని చెప్పి వీళ్ళు అలా చేస్తూ పనులు చేస్తూ ఈ 63 जन्मों से वो संस्कार नेचर बन गया है। ఈ 63 జన్మల నుంచి ఇది వాళ్ళకి అదే నేచర్ అయిపోయింది. शादी होकर एक ही दिन में एक स्त्री मन में रेडी हो जाती है, मैं पत्नी हूँ। వివాహం జరిగిన వెంటనే ఆ స్త్రీ మనస్సులో రెడీ అయిపోతుంది, నేను ఇక్కడ భార్యని అని చెప్పి. और मेडिकल कॉलेज में एडमिशन होते ही वो स्टूडेंट रेडी होता है, मैं डॉक्टर बन रहा हूँ। మెడికల్ కాలేజ్ లో జాయిన్ అవుతూనే స్టూడెంట్ అనేసుకుంటాడు, నేను డాక్టర్ని అయిపోయాను అని చెప్పి. यूएस में जाते वो स्मृति में रहेगा, मैं यूएस में हूँ। యుఎస్ కి వెళ్తూనే వాళ్ళకి స్మృతిలో ఉంటుంది, నేను యుఎస్ లో ఉన్నాను అని చెప్పి. नेगेटिव एनर्जी को, नेगेटिव स्मृति को तुरंत आपने अपना बना लिया। నెగిటివ్ ఎనర్జీని మరియు నెగిటివ్ స్మృతిని మీరు త్వరగా మీ వాటిగా చేసేసుకుంటూ ఉంటారు. इतना साल से बाबा कह रहे हैं बच्चे आप आत्मा हो, बाबा करा रहा है, ये स्मृति बाबा बार 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 दे रहा है, इसको हम अपना नहीं बना रहे हैं। ఇన్ని రోజుల నుంచి బాబా చెప్తున్నారు మీరు ఆత్మ అని చెప్పి, మీతో నేనే పనులు చేస్తున్నానని చెప్పినా పట్టించుకోరు. देह अभिमानी स्थिति में तुरंत स्थित हो जाते हो। దేహ అభిమాని స్థితిలోకి త్వరగా వెళ్ళిపోతారు. कहते हैं गुस्सा क्यों आता है, गुस्सा वो नेचुरल नेचर हो गया है। కోపం ఎందుకు వచ్చింది అంటే, కోపం అలా నేచురల్ గా నా నేచరు అలా వచ్చేసింది అంటారు. और शांति में लाने के लिए बहुत साधना पुरुषार्थ करना पड़ता है, लेकिन शांति तो हमारा ओरिजिनल स्वधर्म है। యాక్చువల్ గా శాంతి అయితే మన ఒరిజినల్ స్వధర్మం. కానీ ఆ శాంతిలోకి రావాలి అంటేనే చాలా సమయం తీసుకుంటారు. इसका हालत क्या है ना, ఈ పరిస్థితి ఏంటంటే
बाजू में माँ बैठी है, माँ से बात करने के लिए टाइम नहीं है, मोबाइल से क्या करते हैं, फ्रेंड के साथ बात करते हैं। वो हमारे लिए नजदीक हो गया है, ये जो बहुत मुश्किल हो रहा है नजदीक में जो है। ఎలా అయిపోయిందంటే ఇప్పుడు పరిస్థితి, అమ్మ పక్కన ఉన్నా అమ్మతో పక్కన మాట్లాడరు. ఫోన్ లో ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటారు. ఆ ఫ్రెండ్ వీళ్ళకి అమ్మ కన్నా దగ్గర అయిపోయింది. हाँ, इसलिए ना रावण हमारे पास नजदीक में है, बाबा है ना नजदीक में होते हुए भी उनकी तरफ हम अटेंशन नहीं रख रहे हैं। అందువల్ల రావణుడే మన దగ్గరగా ఉంటున్నాడు. ఇప్పుడు బాబా మన దగ్గర ఉన్నా సరే మనకి మన అటెన్షన్ అటువైపు పెట్టటం లేదు. ऐसे ही అలాగే देही अभिमानी बनना भी नेचर होना चाहिए। దేహి అభిమానిగా అవ్వాలి అంటే కూడా అది మన నేచర్ గా అయిపోవాలి. देही अभिमानी माना क्या है? దేహి అభిమాని అంటే ఏంటి? मैं आत्मा నేను ఆత్మను ब्रकुटी सिंहासन बैठकर బ్రొకటి సింహాసనంలో కూర్చుని मन बुद्धि संस्कार और तन रूपी साधन द्वारा మనస్సు, బుద్ధి, సంస్కారాలు మరియు తనువు సాధనాల ద్వారా मैं कर्म कर रहा हूँ। నేను కర్మలు చేస్తున్నాను. जैसे हम ड्राइविंग करते हैं, ఎలా అంటే మనం డ్రైవింగ్ చేస్తాం కదా, शरीर अलग है, శరీరం వేరే, कपड़ा अलग है, దుస్తులు వేరే, वॉच अलग है, వాచ్ వేరే, और मोबाइल अलग है, మొబైల్ వేరేగా ఉంటుంది, स्टीयरिंग एक्सीलेटर ब्रेक ये सभी अलग अलग है। స్టీరింగ్, బ్రేక్, ఎస్కలేటర్, యాక్సిలరేటర్ అన్ని వేరే వేరేగా ఉంటాయి. मैं शरीर ये सभी साधन द्वारा ड्राइविंग करता हूँ, ये स्मृति रहता है ना हमको। నేను ఈ అన్ని సాధనాల ద్వారా నేను డ్రైవింగ్ చేస్తున్నాను అన్న స్మృతి ఉంటుంది కదా మనలో. ऐसे ही आत्मा कर रही है, शरीर भी एक साधन है, ऐसा फीलिंग होना चाहिए। అలా ఆత్మకి ఈ శరీరం కూడా ఒక సాధనము అన్న ఫీలింగ్ ఉండాలి. तभी అప్పుడే देही अभिमान स्थिति में आप सिद्ध हो सकते हो। అప్పుడే మీరు దేహి అభిమానం అన్న స్థితిలో ఉండగలరు. ये तो अपने परिवर्तन के लिए, ఇదంతా కూడా మన పరివర్తన గురించే. अभी ईश्वरीय सेवा भी तो करना है। అయితే ఇప్పుడు ఈశ్వరీయ సేవ కూడా చేయాలి. तो बाप समान बनना है तो क्या क्वालिटीज चाहिए? అయితే తండ్రితో సమానంగా తయారవ్వాలి అంటే ఏ క్వాలిటీస్ కావాలి? तो पहले है निराकारी। మొదటిది ఏంటి? నిరాకారి. वहां बाप आना चाहिए तो आप वहां नहीं रहना चाहिए। అక్కడ తండ్రే రావాలి, మీరు రా. वहां आप बिंदु के रूप में भी नहीं रहना चाहिए। అక్కడ మీరు బిందు రూపంలో కూడా ఉండకూడదు. वो 100% जगह बाबा को छोड़ देना चाहिए। ఇక్కడ 100% ప్లేస్ బాబాకి వదిలేయాలి. लेकिन निराकारी कैसे बनेंगे? అయితే కానీ నిరాకారీలుగా ఎలా అవుతాము? जो बच्चे निरहंकारी बनते हैं वही निराकारी बनते हैं। ఏ పిల్లలైతే నిరహంకారిగా ఉంటారో వాళ్ళే నిరాకారులుగా అవుతారు. मैंने किया करके अहंकार अभिमान नहीं आना चाहिए। నేనే చేశాను అని అహంకారము, అభిమానము రాకూడదు. बाप दादा से कराने के बाद भी जब कर्म का फल आता है, मैंने किया करके उस फल को भी एक्सेप्ट नहीं करना चाहिए। బాప్దాద ద్వారా పని చేయించిన తర్వాత ఏదైతే ఫలితం వచ్చిందో ఆ ఫలితం కూడా నాదే అన్నది కూడా యాక్సెప్ట్ చేయకూడదు. निर्विकारी भी बनना चाहिए। నిర్వికారులుగా కూడా తయారవ్వాలి. ऐसे कर्म करने के बाद कोई इच्छा, इंटेंशन, नाम, मान, शान ये भी मन में नहीं रहना चाहिए। అలా కర్మలు చేసిన తర్వాత ఏ కోరికలు లేకపోతే కీర్తి ప్రతిష్టలు కావాలి అని కూడా మనసులో ఉండకూడదు. आज जो बच्चे सेवा कर रहे हैं, ఈ రోజు ఏ పిల్లలైతే సేవ చేస్తున్నారో अपने प्रत्यक्षता के लिए कर रहे हैं, వాళ్ళు వాళ్ళ ప్రత్యక్షత గురించి చేస్తున్నారు. अपने कोई इच्छा रख कर रहे हैं। వాళ్ళు కొన్ని కోరికలు పెట్టుకుని సేవ చేస్తున్నారు. इसलिए बाप समान स्थिति बनने को मुश्किल हो रहा है। అందువల్ల తండ్రితో సమానంగా అవ్వాలంటే ఆ స్థితి రావడం వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది. इसीलिए सारा मूल्य याद नहीं है तो भी అందువల్ల మొత్తం మురళి గుర్తు లేనప్పటికీ కూడా एटलीस्ट ये 3 वर्ड तो याद रखो ना। అట్లీస్ట్ ఈ 3 పదాలన్నా గుర్తు పెట్టుకోండి. ये करते जाएंगे तो आपको बाप समान स्थिति ऑटोमेटिकली आ जाएगा। ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే మీకు తండ్రితో సమానంగా అయ్యే స్థితి మీకు వెంటనే వచ్చేస్తుంది. अभी बच्चे पूछ रहे हैं, ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, समझ लीजिए हमने ये स्टेज पा लिया, మీరు ఇలా అనుకోండి, మేము ఈ స్టేజ్ కి వచ్చేసాము అనుకోండి. हमको कैसे पता चलेगा कि हम इस स्टेज में आए हैं कि नहीं? ये कैसे पता चलेगा? बाकी लोगों को पता चलता है कि नहीं पता चलता, मुझे कैसे पता चलेगा? మేము ఈ స్టేజ్ కి చేరుకున్నాము అనుకోండి, మాకు ఎలా తెలుస్తుంది మేము ఈ స్టేజ్ కి చేరుకున్నాము లేదు అన్నది? మిగతా వాళ్ళకి తెలిసినా తెలియపోయినా మాకు ఎలా తెలుస్తుంది? तो इस द्वारा सदा आपका संकल्प श्रेष्ठ रहेगा।
ఎందుకంటే ఈ స్థితి ద్వారా మీ సంకల్పాలు ఎప్పుడు శ్రేష్టంగా ఉంటాయి. सदा सभी को ईश्वरीय शक्ति देना है, वही संकल्प रहेगा। సదా అందరికీ ఈశ్వరీయ శక్తి ఇస్తూ ఉండాలి. वो भी बाबा ही देता है, वो संकल्प रहेगा। అది కూడా బాబాయ్ ఆ శక్తిని ఇస్తున్నారు అన్న సంకల్పం కూడా ఉండాలి. सभी को देना चाहिए, ये संकल्प रहेगा। అందరికీ కూడా ఇవ్వాలి ఈ శక్తి అన్నది కూడా ఉండాలి. डिफरेंशिएशन नहीं रहेगा। అక్కడ భేదాలు ఏమి ఉండకూడదు. और वाणी में सदा निर्माणता रहेगा, सभी को कल्याण करना है, इंप्रूवमेंट्स करना है, वो वाणी में रहेगा। వాణిలో కూడా నిర్మాణత ఉండాలి, అందరినీ చాలా ఇంప్రూవ్ చేయాలి అన్నది ఉండాలి. कर्म में सेवा भाव रहेगा। కర్మలో కూడా సేవాభావం ఉండాలి. माना कर्म के समय पर भी आप बाबा से ही कराएंगे, आप करेंगी तो वो कर्म हो जाएगा। ఆ కర్మలు చేసేటప్పుడు కూడా బాబాతోనే కర్మలు చేయించాలి. అదే కర్మ మీరు చేశారు అంటే అది కర్మ అయిపోతుంది అంతే. और जब संबंध संपर्क में आते हो, ఆ తర్వాత సంబంధ సంపర్కాల్లోకి వస్తారు. सदा शुभ भावना श्रेष्ठ कामना की वृत्ति बनाएगा। సదా శుభ భావన మరియు శ్రేష్ఠ కర్మల యొక్క వృత్తి ఉండాలి. ठीक है, ऐसे ये 3 स्टेज में आप स्थित होने से అలా ఈ 3 స్టేజ్ల్లోనూ మీరు స్థితిలై ఉంటే కనుక संकल्प में, वाणी में, कर्म में, संबंध संपर्क में ये डिफरेंस पता चलेगा। సంకల్పాల్లోనూ వాణిలోనూ స్థితిలోనూ శ్రేష్ఠ कर्म और संबंध संपर्क में కర్మలోను మరియు సంబంధ సంపర్కాలలోను आप में ये परिवर्तन दिखाई देगा। అప్పుడు మీకు ఈ పరివర్తన కనిపిస్తుంది. इस 3 स्टेज में आप स्थित होंगे तो ఈ 3 స్టేజ్ల్లోనూ మీరు స్థితిలో అయినట్టయితే मन से तो संकल्प करना पड़ेगा। మనస్సుతో అయితే సంకల్పం చేయాలి. कैसे परिवर्तन होता है, ये बाबा ने कहा। ఎలా పరివర్తన అవ్వాలి అన్నది బాబా చెప్పారు. और किसी से बात करना है तो वाणी में क्या परिवर्तन होगा, वो भी बाबा ने कहा। ఎవరితోనైనా మాట్లాడాలి అంటే ఆ వాణిలో ఎలాంటి పరివర్తన రావాలి అన్నది కూడా బాబా చెప్పారు. सिर्फ इतना ही करके नहीं बैठ सकते, कर्म भी तो करना है। ఓన్లీ ఇలా చేసి ఆపేస్తే కాదు, కర్మలు కూడా చెయ్యాలి. वो कर्म भी सेवा भाव से, माना बाबा से करा रहे हो। ఆ కర్మలు కూడా సేవాభావంతో అంటే బాబాతో చేయిస్తున్నారు. उसके बाद आज दुनिया में आप अकेले नहीं रह सकते, वो लोगों के साथ संबंध संपर्क में भी आना पड़ता है। ఆ తర్వాత మీరు ప్రపంచంలో మీరు ఒక్కళ్ళే ఉండలేరు కదా, అందరితోనూ సంబంధ సంపర్కాల్లోకి రావాలి. तो सदा उनको भी अच्छा हो, कल्याण हो, यही वृत्ति आपके मन में रहेगा। తర్వాత సదా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి అన్నది భావన కూడా మీలో ఉండాలి. ऐसे करने के लिए అలా చేయడానికి नया कोर्स स्टार्ट करो। కొత్త కోర్సు స్టార్ట్ చేయండి. वो कोर्स पहले खुद को दे दो, ఆ కోర్సు ముందు స్వయానికి ఇచ్చుకోండి. उसके बाद दूसरों को देने के लिए निमित्त बनो। దాని తర్వాత మీరు ఆ కోర్సుని వేరే వాళ్ళకి ఇవ్వడానికి నిమిత్తంగా తయారవ్వండి. अभी तक आपने क्या किया? ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? ज्ञान को अलग अलग वेराइटी में कोर्स के रूप में दिया। జ్ఞానాన్ని రకరకాల రూపాల్లో కోర్సు ఇచ్చారు. छोटे बच्चों को अलग रूप में, बड़े लोगों को अलग रूप में, माताओं को अलग रूप में। చిన్న పిల్లలకి వేరేగా చెప్పారు జ్ఞానం, పెద్దవాళ్ళకి వేరేగా చెప్పారు, మాతలకి వేరే రూపంలో చెప్పారు జ్ఞానాన్ని. भक्त लोगों को अलग रूप में, अलग अलग विंग्स वालों को अलग अलग रूप में। భక్తులకు వేరే రూపంలో, లేకపోతే రకరకాల వింగ్స్ వాళ్ళకి రకరకాల రూపంలో చెప్పారు. समस्या के बेस में, मैनेजमेंट के बेस में ज्ञान सुनाने के लिए आपने ट्राई किया। సమస్యల ఆధారంగా లేకపోతే మేనేజ్మెంట్ ఆధారంగా రకరకాలుగా మీరు జ్ఞానాన్ని వినిపించారు. अभी क्या करना है? అయితే ఇప్పుడు ఏం చేయాలి? अभी कोर्स नहीं देना है, फोर्स देना है। ఇప్పుడు కోర్స్ ఇవ్వకూడదు, ఫోర్స్ ఇవ్వాలి. ज्ञान नहीं देना है, ज्ञान का शक्ति दे दो। జ్ఞానాన్ని ఇవ్వడం కాదు, జ్ఞానం యొక్క శక్తిని ఇవ్వాలి. अभी तक ఇప్పటి వరకు प्रजा लोग रेडी हुए हैं, ప్రజలైతే రెడీ అయిపోయారు. अभी राजकुमार राजकुमारी भी तो रेडी होना चाहिए। ఇప్పుడు రాజకుమారుడు రాజకుమారిలు అయితే రెడీ అవ్వాలి. आप जान लो, पहले दुनिया में क्या होता था, लोग ज्ञान सुनने के लिए आते थे। మీకు తెలుసు మొదట ప్రపంచంలో ఏం జరిగేది, మొదట జ్ఞానాన్ని వినడానికి వచ్చేవారు ప్రజలు. आपके माँ बाप ने आपको भोजन बनाना, झाड़ू पोछा लगाना सब आपको सिखा दिया। మీ అమ్మా నాన్నలు మీకు ఎలాగా ఇల్లు ఊడవాలి తుడవాలి అన్నది నేర్పించారు. अभी अपने बच्चों को बुलाओ, इधर आओ, हम कपड़ा कैसे साफ करना है हम आपको सिखाएंगे, तो वो क्या कहते हैं? ఇప్పుడు మీ పిల్లవాళ్ళని మీరు పిలిచి బట్టలు ఎలా శుభ్రం చేయాలో అని చెప్తే గనక వాళ్ళు ఏమంటారు?
हमको कोई जरूरत नहीं है, वॉशिंग मशीन है, नहीं तो धोबी वाला है, फोन करेंगे तो आएगा और लेकर जाएगा, हम क्यों सीखे? మేము ఎందుకు నేర్చుకోవాలి? వాషింగ్ మెషిన్ ఉంది కదా! లేకపోతే ధోబీ ఉన్నాడు కదా! అతనికి కాల్ చేసి రమ్మను. మేమెందుకు నేర్చుకోవాలి అంటారు ఇప్పుడు పిల్లలు. भोजन बनाने के लिए स्विगी है और कोई कोई ऑनलाइन है, उनको फोन करेंगे तो बेकरी वाले लाकर दे देंगे, हम क्यों जाएं? భోజనం తయారు చేయడం భోజనం తయారు చేయాలంటే మమ్మల్ని ఎందుకు పిలవడం? స్విగ్గీ, జొమాటో వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకొస్తారు బేకరీ నుంచి, కావాల్సిన బేకరీ నుంచి అంటారు. ड्रेस में भी रेडीमेड हो गया। డ్రెస్సులు కూడా రెడీమేడ్ అయిపోయాయి. तो ऐसे बाबा कहते हैं लोग अभी रेडीमेड शक्ति चाहिए उनको। ఇలా బాబాయ్ ఏమంటారంటే ఇప్పుడు అందరికీ కూడా రెడీమేడ్ శక్తి కావాలి. ठीक है, वो पुरुषार्थ करके वो योग करने के लिए कोई रेडी नहीं है। వాళ్ళు పురుషార్థం చేసి యోగం చెయ్యడానికి ఎవ్వరూ రెడీగా లేరు. इसीलिए వల్ల शक्ति देने का कोर्स करो। శక్తిని ఇచ్చే కోర్సు చెయ్యండి. उसके लिए దాని గురించి फरिश्ता बनो। మీరు ఫలిష్టాలుగా తయారవ్వండి. इस दुनिया में आप किसी के साथ भी आपका रिश्ता नहीं। ఈ ప్రపంచంలో ఎవ్వరితోనూ మీకు సంబంధం లేదు. किसी एक पर्टिकुलर लोगों को आप शक्ति नहीं दे रहे हो। ఇక్కడ ఓన్లీ ఒక పర్టికులర్ వాళ్ళకే మీరు శక్తిని ఇవ్వటం లేదు. रिश्ता आया तो क्या होता है जानते हो? అక్కడ సంబంధం ఉందంటే ఏమవుతుందో తెలుసా? ये मेरे वाले हैं, ये मेरे वाले नहीं है, वो दो आ जाएगा, डिवीजन हो जाएगा। అక్కడ వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు కాదు అన్నది ఇద్దరు వచ్చేస్తారు. ये मेरे सेंटर वाले हैं, ये दूसरे सेंटर वाले हैं, हिंदू वाले हैं, ये मुस्लिम वाले हैं, डिवीजन आ जाएगा। ఇక్కడ నా సెంటర్ వాళ్ళు, వీరు వేరే సెంటర్ వాళ్ళు, ఇక్కడ వీళ్ళు హిందువులు, వీళ్ళు ముస్లింలు అన్న డివిజన్ వచ్చేస్తుంది. ऐसा नहीं आना चाहिए। అలా రాకూడదు. आपको किसी के साथ रिश्ता नहीं है, మీకు ఎవరితోనూ రిష్తా లేదు, సంబంధం లేదు. किसी से आपको लेना नहीं है। ఎవరి దగ్గర నుంచి మీరు తీసుకోవాల్సింది లేదు. इस दुनिया का आपका कोई है ही नहीं। ఈ ప్రపంచంలో మీ వాళ్ళంటూ ఎవరూ లేరు. जिसको भी आप अपना समझते हो ना, उसका दुख का भी आप जिम्मेदार बनते हो, उस दुख का आप फील करते हो। ఎవరైతే నాది అనుకున్నారు అంటే వాళ్ళ దుఃఖానికి మీరే బాధ్యతలు అవుతారు, తర్వాత ఆ దుఃఖాన్ని మీరే ఫీల్ అవుతారు. इसीलिए అందువల్ల किसी से भी लेने के लिए फरिश्ता बनो। ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవాలి అంటే మీరు ఫరిస్తాలుగా తయారవ్వండి. और सभी को जब देने का बात आता है, అయితే అందరికీ ఇచ్చేటటువంటి విషయం వస్తే కనుక देने का बात नहीं है, देना ही है आपको। అక్కడ ఇవ్వాలి అని కాదు, ఇవ్వాలి అంతే. तो क्या देना है? ఏమి ఇవ్వాలి? परमात्मा का शक्ति देना है। పరమాత్మని యొక్క శక్తిని ఇవ్వాలి అందరికి. बाप समान बनना है ना। మీరు తండ్రితో సమానంగా తయారవ్వాలి కదా. निराकारी बनो। నిరాకారులుగా తయారవ్వండి. बाप को वहां बिठाओ, ఆ తండ్రిని అక్కడ కూర్చోపెట్టండి. बाबा को ऑर्डर मत करना। బాబాకి ఆర్డర్ చెప్పాలి, ఆర్డర్ చేయొద్దు. उस पेशेंट को दे दो, ये समस्या के लिए दे दो, ये प्रोग्राम के लिए दे दो, कुछ भी मत कहना। ఆ పేషెంట్ కి ఇవ్వండి, ఆ ప్రోగ్రామ్ గురించి ఇవ్వండి, అలా ప్రతిదీ ఏది ఇవ్వద్దు ఆర్డర్. ठीक है, आप क्यों कहते हो किसी के साथ रिश्ता होने के कारण इनके लिए दे दो करके बाबा को ऑर्डर करते हो? ఎందుకంటే మీరు ఇక్కడ ఎవరితోనైనా సంబంధం ఉంటే గనక వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మీరు బాబాకి ఆర్డర్ చేసేస్తారు. बाबा को जगह दे दो, बाबा को कर्म करने के लिए छोड़ दो। బాబాకి ఒక ప్లేస్ ఇవ్వండి, బాబాకి ప్లేస్ ఇవ్వండి, ఆ కర్మలు చెయ్యడానికి బాబాని వదిలేయండి అంతే. बाबा ने जो कर्म किया उस द्वारा आत्मा का मान, खुशी, आनंद, प्यार, स्नेह, शक्ति बढ़ रहा है कि नहीं बढ़ रहा है, बस इतना चेक करते रहना। బాబా ఆ కర్మలు చేయడం వల్ల మీకు ఆనందము, సుఖము, శాంతి ఇవన్నీ పెరుగుతున్నాయా లేదా అన్నది మీరు చెక్ చేసుకోండి. बाबा का शक्ति कहाँ जा रहा है, किनको जा रहा है, उससे आपको कुछ भी लेना देना नहीं है। బాబా యొక్క శక్తి ఎవరికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అన్న విషయాలు అక్కడ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. इसको बाबा कहते बाप समान बनना। దీన్నే అంటారు బాబా తండ్రితో సమానంగా తయారవ్వడం. तो चेक करो కాబట్టి చెక్ చేసుకోండి, लक्ष्य और लक्षण समान है क्या। లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉన్నాయా లేదా. तो वर्तमान समय में बाबा को ऐसे बच्चे चाहिए। కాబట్టి వర్తమాన సమయంలో బాబాకి ఇలాంటి పిల్లలు కావాలి. आप सभी लोग ऐसे बच्चे हो, इसलिए बाबा आपको स्पेशल क्लास कर रहे हैं। మీ అందరూ అలాంటి పిల్లలే, అందుకే బాబా మీకు ఈ రోజు స్పెషల్ క్లాస్ చేయించారు. ऐसे बनेंगे तो ఇలా తయారైతే కనుక आपके द्वारा बाप का प्रत्यक्षता होगा। ఇలా తయారైతే కనుక మీ ద్వారా తండ్రి యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. अभी क्या हुआ है? ఇప్పుడు ఏం జరిగింది?
बाप के साथ बच्चे भी मिलकर प्रत्यक्षता हो रहा है, बच्चे ही आगे बढ़ रहे हैं। आप चुप रहो, आप चुप रहो, मैं ही प्रत्यक्ष होता हूं करके बच्चे आगे बढ़ रहा है। ఇంతవరకు తండ్రితో కలిసి పిల్లల యొక్క ప్రత్యక్ష జరిగింది. కానీ పిల్లలు ఏంటంటే ముందుకు వెళ్లి బాబా మీరు ఏం మాట్లాడకండి అని చెప్పి ప్రత్యక్షత చేస్తుంది. पिताजी को पीछे रख रहे हैं, बच्चे आगे बढ़ रहे हैं, स्वयं का प्रत्यक्षता कर रहे हैं। తండ్రిని వెనక్కి పెట్టేసి పిల్లలు ముందుకు వెళ్లి వాళ్ళ స్వయం యొక్క ప్రత్యక్షతను చేస్తున్నారు. अभी क्या करना है, पिताजी को आगे रखकर हमको पीछे रहना है, ఇప్పుడు ఏం చేయాలి? తండ్రిని ముందు పెట్టి మనం వెనకాలకి వెళ్ళాలా? या बाजू में बिठाना है, లేకపోతే పక్కనే కూర్చోబెట్టుకోవాలా? उनकी गोद में बैठना है? లేకపోతే ఆయన ఒడిలో కూర్చోవాలా? तो बाबा कहते हैं, कहा भी मैं तो बैठो, आप वहां मत रहना, सिर्फ मुझे जगह दे देना। అయితే మీరు ఎక్కడ బాబా ఏమంటారంటే మీరు ఎక్కడ కూర్చోబెట్టుకున్నా సరే అక్కడ మీరు ఉండొద్దు, నన్నే ఉంచండి అని చెప్తున్నారు. आप कहाँ भी मत बैठना, न पीछे न आगे न ऊपर न गोद में, आप कहाँ भी मत बैठना, सिर्फ मुझे जगह दे देना, बस आप वहां रहना ही नहीं। అక్కడ మిమ్మల్ని నన్ను వెనక కూర్చోబెట్టడం ముందు కూర్చోబెట్టడం అలా కాదు, అక్కడ మీరే ఉండకూడదు, నన్ను కూర్చోబెట్టండి అని చెప్తున్నారు. अभी तक मैंने सब कुछ देख लिया, आप कहाँ में बैठेंगे ना, मेरे काम में थोड़ा वहां बीच में आ जाएंगे, इसलिए बीच में मत आना, सिर्फ मुझे जगह दे देना। ఓన్లీ నన్ను అక్కడ కూర్చోబెట్టండి, నాకు ప్లేస్ ఇవ్వండి, మీరు మధ్యలోకి రావాలి. अभी तक बाबा ने चांस दिया था, ఇప్పటి వరకు బాబా ఛాన్స్ ఇచ్చారు. लेकिन बच्चे ने ना बाबा को काम करने के लिए नहीं दिया, बीच बीच में उनको डिस्टर्ब किया। అయితే పిల్లలు బాబాని ఆ పని చేయనివ్వట్లేదు, మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. इसलिए बाबा कहते वहां आप रहना ही नहीं, అందువల్లే బాబా ఏమంటున్నారు, మీరు అక్కడ ఉండనే ఉండద్దు అంటున్నారు. चुपचाप मुझे जगह दे दो। आप जो स्वमान है ना वो काउंट करते रहना, गूगल पे में कितना पैसा आ रहा है, सिर्फ वो वैल्यू देते रहे, देखते रहना, बाकी कुछ मत करना। అక్కడ మీరు స్వమానాలు మీరు ఎన్ని ఉన్నాయో అది చూసుకోండి అంతే, అక్కడ మీరు ఏం మాట్లాడకుండా ఉండండి, నాకు ओके, ప్లేస్ ఇవ్వండి. अच्छा, ओम शांति। ఓం శాంతి.